మిరాయ్ అనే టైటిల్తో కొత్త ట్రైలర్ విడుదలవుతోంది. పురాతన ప్రవచనాలు, శక్తివంతమైన కళాఖండాలు మరియు ఒక పెద్ద ప్రమాదం చుట్టూ అల్లుకున్న ఒక ఉత్కంఠభరితమైన కథను మనకు పరిచయం చేస్తోంది. ఈ కథాంశం ప్రధానంగా మిరాయ్ అనే ఒక కీలక ప్రదేశం లేదా శక్తిని చేరుకోవడం చుట్టూ తిరుగుతుంది. 9 పవిత్ర గ్రంథాలను తారుమారు చేస్తే పవిత్ర గంగా నదిలో రక్తం ప్రవహిస్తుందనే హెచ్చరికతో కథలో ఉన్న తీవ్రతను తెలియజేశారు. పురాతన శాస్త్రాలను కాపాడటానికి కథానాయకుడు అంటే మిరాయ్ చేరుకోవాల్సిన అవసరాన్ని ట్రైలర్ నొక్కి చెబుతోంది. కథానాయకుడు తన గతాన్ని ఒక నక్షత్రంగా మరియు తన వర్తమానాన్ని ఊహించలేనిదిగా వర్ణించాడు. త్రేతాయుగం నాటి ఒక పురాతన ఆయుధాన్ని తిరిగి పొందడం అతడి మొదటి లక్ష్యమని తెలుస్తోంది. గతంలో తనను నమ్మి ప్రపంచం ఇప్పుడు తనపై నమ్మకం ఉంచిందని, ఇప్పుడు కేవలం తనకు తన మీద నమ్మకం కుదిరితే చాలు అనే డైలాగు అతని పాత్ర యొక్క పరివర్తనను సూచిస్తుంది. అహం జన సిద్ధాంతం, జైత్రాయ అంటే నేను పుట్టుకతోనే విజేతను మరియు భయం రణసిద్ధం, భయం యుద్ధానికి సిద్ధంగా ఉంది అనే అటువంటి సంభాషణలు రాబోయే భీకరమైన పోరాటాన్ని మరియు కథ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ గొప్ప కార్యాన్ని పూర్తి చేయడానికి అతనికి తన బలం మాత్రమే కాకుండా సహాయం కూడా అవసరమని చెప్పడం ఈ కథలో మలుపులను సూచిస్తుంది. ఈ కథలో ట్రైలర్లోని విజువల్స్ చాలా గ్రాండ్గా, యాక్షన్ సన్నివేశాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పురాతనమైన కాలం మరియు ప్రస్తుత కాలం మధ్య సంబంధాన్ని చూస్తే ప్రయత్నం ఈ కథలో ఆకట్టుకుంటోంది. ఇక మంత్రోచ్చరణలు కథకు ఆధ్యాత్మిక మరియు పౌరాణిక వాతావరణాన్ని జోడిస్తున్నాయి. ఓవరాల్గా మిరాయ్ అనే ట్రైలర్ ఒక ఆసక్తికరమైన మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా అనిపిస్తోంది. హీరో ప్రయాణం, పురాతన రహస్యాలు మరియు ఆధునిక ప్రపంచంలో వాటి ప్రభావం అనే అంశాలతో కథ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని అనిపిస్తోంది. విజువల్స్, శక్తివంతమైన డైలాగులు మరియు ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను థియేటర్లకు ఖచ్చితంగా ఆకర్షిస్తాయి. ఇది ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని ఆశించవచ్చు.